అయితే ఈ విరాళాలు ఏదైతే నేను మీకు డివిడేషన్ చెప్పానో ఇవన్నీ మన సౌకర్యార్థం పెట్టుకున్నవేనండి. ఏ వెలా ఇచ్చినప్పటికీ కూడా రూ. 116 దగ్గర నుంచి ₹1,00,000 వరకు ఏదైతే మీకు క్లాసిఫికేషన్ చెప్పానో కేవలం సౌకర్యం కోసం మాత్రమే పెట్టుకుంది. అయితే ఇందులో ప్రధానంగా ఎవరైతే కనుక ₹1,00,000 పైబడి విరాళాలు ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ చేసి కొంతమంది ఏమన్నా డిపాజిట్ చేసేసారు బ్యాంకుల్లో, కొంతమంది ఏమన్నా ఒక 10-15 రోజులు చేస్తాం స్వామి అని చెప్పని ముందుగా ప్రోత్సాహాన్ని ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు నడపడం కోసంగా స్వామివారి దగ్గర ప్రామిస్ చేసి ఉన్నారు. ఆ లిస్ట్ అంతా కూడా ఇక్కడ మీకు ప్రకటిస్తూ ఉన్నాం, పక్కన చూపిస్తూ ఉన్నాము. నిజంగా ఈ యొక్క భక్తులందరికీ కూడా స్వామివారికి ఒక సంపూర్ణ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే వీళ్ళు స్వామి పట్ల ఎంతో నమ్మకంతో, ఎంతో ఆనందంతో కార్యక్రమం ఎప్పుడు ప్రకటిస్తామా అని ఎదురు చూస్తూ స్వామి సేవలో ముందరగా అడుగు వేసి ఈ సేవను ముందర తీసుకెళ్ళడానికి వీళ్ళు నిజంగా పూనికరిచ్చారండి. ఎందుకంటే మొట్టమొదటి అడుగు చాలా బలమైనదిగా ఉండాలి. ఇంత బృహత్తర కార్యక్రమం చేయాలి అంటే కనుక ఎవరైతే ముందరకు వచ్చి అడుగు ముందరకు వేయిస్తారో ఆ అడుగు పట్టుకొని మనం ముందరకు వెళ్ళగలుగుతాం. మేము కూడా టెన్షన్ పడుతూ ఉన్నాం. ₹40 లక్షల ఫండ్ మనం సేకరించాలి అని చెప్పారంటే కనుక ఎంతమంది భక్తులు అడగాలి, ఎలాగా ఏంటా అనుకుంటూ ఉంటే కనుక స్వామి మేము ఉన్నాం పద నీకు ఎందుకు అని చెప్పినట్టు కొంతమంది భక్తులు ముందరకు వచ్చి ముందు దాదాపుగా ₹10 లక్షల వరకు కూడా ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మన టార్గెట్ ₹40 లక్షల 1/4 ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ గురించి భక్తులందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. వీళ్ళే కాకుండా కొంతమంది ₹5,000 పైన విరాళాలు ప్రకటించిన దాతలు కూడా ఉన్నారండి. 5,000 దగ్గర నుంచి 50,000 లోపల విరాళాలు ప్రకటించిన భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళది కూడా నేను లిస్ట్ మళ్ళీ ఇందులో డిస్ప్లే చేస్తాము. ఎందుకంటే ఏం చెప్పారంటే వాళ్ళని ఒక ₹1,00,000 దాకా అమౌంట్ చేరిన తర్వాత పెడదామనే ఉద్దేశంతో సెకండ్ లిస్ట్గా పెట్టుకున్నాము. ముందు ప్రస్తుతానికి 1,00,000 పైబడి విరాళాలు ఇచ్చిన లిస్టు మాత్రమే మేము ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ భక్తులంతా ఒక విషయం గమనించండి, స్వామి అసలు ఈ విరాళాలు ఎంత ఇవ్వాలి అని సందేహం కలుగుతూ ఉంది. అంటే ₹116 దగ్గర నుంచి మీరు అక్కడ దాకా చెప్పారు కదా, మరి ఎంత ఇవ్వాలి అనేట్లుగా ఉంటే కనుక ఎంత ఇచ్చినప్పటికీ కూడా ప్రధానంగా మీ శక్తిని బట్టి మీరు ఇవ్వండి. స్వామికి ఇచ్చేది ఆనందంగా ఇవ్వండి, బాధపడుతూ మాత్రం ఇవ్వకండి. స్వామి మీరు ఆనందంగా ఇచ్చింది, మనస్ఫూర్తిగా ఇచ్చింది, ధైర్యం చేసి ఇచ్చింది మాత్రం స్వామి స్వీకరిస్తాడు. పరిస్థితి ఇప్పుడు బాగున్నా బాలేకపోయినా ఈ అవకాశం మళ్ళా రాదు అనే భావంతో ఎవరైతే అడుగు ముందరికి వేసి ఇలాంటి అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని మనస్ఫూర్తిగా విరాళం ఇస్తారో అది స్వామి స్వీకరిస్తాడు. మీరు విరాళం ఇచ్చేటప్పుడు మీ శక్తి కంటే కూడా స్వామి మీ భక్తిని చూస్తాడండి.